మన జీవితంలో శక్తివంతమైనది మన ఆలోచన. ఇది మన జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలదు. పరుగెత్తడం అందరికీ తెలుసు. పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయమని కొందరికే తెలుసు. సంకల్ప బలాన్ని పెంచుకో. అది నీవు ఏదైనా సాధించేందుకు ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. జీవితం నాకు నేర్పింది దేనికి ఎదురు చూడవద్దని, ముందుకు సాగిపోమ్మని, ఎవరి మీద ఆధారపడొద్దని, ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం అని, నీకు నువ్వే తోడు అని, ఎదుటివారికి తోడుగా ఉండమని. ఎన్ని చేతులు మారినప్పటికీ సెకండ్ హ్యాండ్ అని పిలవనిది ఒకే ఒక్కటి, అది కేవలం డబ్బు మాత్రమే. ఓర్పులేని సంసారం, పొదుపులేని జీతం, అదుపులేని జీవితం గాలిలో దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం. అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకు కూడా తెలియదు దాని పయనం దేవుడి దగ్గరికో లేక శ్మశానానికో. సంసారంలో ఆలుమగల గొడవల కంటే చెప్పుడు మాటలు విని కూలిపోయిన కాపురాలే ఎక్కువ. మందిలో ఒకటిగా ఉండకు. సొంతంగా ఆలోచించడం నేర్చుకో. చదరంగంలో పావుగా ఉండకు. ఆట ఆడే ఆటగాడిగా ఉండు. మీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అన్నది కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీతో ఎవరుంటారు అనేదే ముఖ్యం. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటివాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి అలాంటి వారు దూరమైతే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నారంటే విమర్శ నిన్ను తీవ్రంగా బాధ పెట్టగలదు అని అర్థం. ఒకరు ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో అని. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో అని. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవాలి అని. విధి నీ వైపు మాత్రమే ఎప్పుడూ ఉండదు. ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాశతో ఉన్న మనిషే ప్రమాదకరం. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం దైవం కాళ్ళ దగ్గర వరకు తీసుకెళ్తుంది. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. ఈ ప్రపంచంలో మీ చిరునవ్వుకు మించిన అందం, మీ వినయానికి మించిన ఆభరణం, మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. అందుకే మీరు ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉండండి. నీ వ్యక్తిత్వం అవతలి మనసుని తాకినప్పుడే బంధం బలపడుతుంది, లేదంటే పరిచయంగానే మిగిలిపోతుంది. పరువు నలుగురిలో ఉండాలి. కష్టం గడప లోపల ఉండాలి. దుఃఖం మనసులో ఉండాలి. చిరునవ్వు పెదాలపై ఉండాలి. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాము. ద్రోహుల దగ్గర కోపం ఉండదు. అలాగే కోపం ఎక్కువగా ఉన్నవారు ఎవరికీ ద్రోహం చెయ్యరు. కోపం అనేది కేవలం ఒక బలహీనత మాత్రమే. ఎదుటివాడి స్థాయిని బట్టి మాట్లాడేవాడి కన్నా ఏ స్థాయిలో ఉన్నా ఒకేలా మాట్లాడేవాడే గొప్పవాడు. భవిష్యత్తు మీద భయం ఉండాలి. జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోయినా సరే కూర్చుని తిన్నా కానీ తరగని ఆస్తులైనా ఉండాలి. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడుస్తే నాటకం అంటారు. ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. మాట హద్దు దాటితే తప్పు, ఖర్చు హద్దు దాటితే అప్పు. ఈ రెండు మనశ్శాంతికి హానికరమే. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాము. తర్వాత గడ్డిపరక కన్నా హీనంగా అనిపిస్తాము. నిన్ను కించపరిచేవాడిని క్షమించు. అప్పుడు నువ్వు వాడికంటే పైకి ఎదగొచ్చు.
గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, ధనం వచ్చాక స్నేహితుణ్ణి మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు, అవసరం తీరాక సాయపడిన వారిని మర్చిపోవద్దు. జ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని విడిచిపెడితే వస్తుంది. నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకు, నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం. ఆ ఆయుధం మనలో ఉంటే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. జీవితం ప్రశాంతంగా ఉంటే పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన సుఖమే. మౌనానికి ఉన్న రూపం మాటకు లేకపోవచ్చు, కానీ అగ్నివలే దహించే శక్తి ఉంటుంది. పదును లేకపోవచ్చు, కానీ మనసు ముక్కలు చేసే శక్తి ఉంది. ఒక గెలుపు, ఒక ఓటమి, ఒక తప్పో, ఒక ఒప్పో ఇవేవి నీ జీవితాన్ని నిర్ణయించవు. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు: 1 తన మరణం ఎప్పుడో తెలియకపోవడం, 2 తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవడం. కష్టం వచ్చినప్పుడే కొందరి విలువ తెలుస్తుంది. చీకట్లో ఉన్నప్పుడే కదా నింగిలో చుక్కలను గుర్తించగలిగేది. నీకు నేర్పించడం అయిపోతే బాధ తనకు తానుగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సమస్యలకు భయపడి వెనకడుగు వేయకు, ఎందుకంటే గాలిని ఎదుర్కొని మాత్రమే గాలిపటాలు పైకి వెళ్తున్నాయి. అలాగే సమస్యను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితే విజయానికి నువ్వు చేరుకుంటావు. నువ్వు అడుగు వేయనిదే కాలం నిన్ను ముందుకు కదలనివ్వదు. అంతా నీ చేతుల్లోనే ఉంది. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళే మన నిజమైన ఆత్మీయులు. కష్టాల్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం. ప్రతి మనిషిలో మంచి చెడు 2 ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వారు అవుతారు. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు. డబ్బు సంపదలతో కూడి అమాయకత్వం కలిగిన పురుషులను స్త్రీలు ఎప్పుడూ వదులుకోరు. ఎందుకంటే వారిలో ఉన్న అమాయకత్వాన్ని మోసం చేస్తూ సంపదను ఖర్చు చేసే అవకాశం మరొక చోట వారికి దొరకదు గనక. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే.